వేణుస్వామి గారు ఒకసారి ఆయన ఇమేజెస్ ఏదైనా వేణుస్వామి గారు మాట్లాడుతూ ఆయన నిన్న మొన్నే శోభిత ధూళిపాళ్ళ అలాగే నాగచైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ అవ్వగానే స్వయంగా ఆయన వచ్చేసి వీళ్ళకి ఒక మహిళ వల్ల ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏదో సమస్య వస్తుంది అని చెప్తే ఏంటండి అసలు ఎక్కడున్నాం, ఇలాంటి వాళ్ళని ఎందుకు వదలాలి? జగన్మోహన్ రెడ్డి గారి అసలు ఆయన అవుట్రైట్గా గెలుస్తున్నారు, నేను నా ఇదేంటి జ్యోతిషమే వదిలేస్తాను అది ఇదని సవాళ్ళు చేసి వీళ్ళని పండితులు అనాలా, లేదంటే సద్బ్రాహ్మణులు అనాలా, లేదంటే వీళ్ళు మాట్లాడింది ఏదైనా జరిగిపోతుంది నా నోట్లో నుంచి వచ్చింది కాబట్టి అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, రాజకీయ నాయకులు నడిపిస్తున్న వాళ్ళు అనాలా, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు ఎవరి కుటుంబంలోకైనా వీళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? వీళ్ళు విడిపోతారు, వీళ్ళు కలుస్తారు, వీళ్ళు పోతారు, అసలు పోతారని కూడా చెప్తాడండి ఈయనేంటో కృష్ణానిల్ గారు. లక్ష్మి గారు వేణుస్వామి కొంతమంది గొప్పగా గెలుస్తాడని చెప్పాడు, గెలిచాడా? ఇప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు సచ్చిదానంద సరస్వతి ఎవరు విశాఖ జిల్లాలో భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. అసలు వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళు చెప్పేటువంటి విషయాల్ని ఎవరు నమ్ముతారండి? వాళ్ళకు వార్తల్లో వ్యక్తులుగా ఉండాలి. వేణుస్వామి అనేటువంటి వ్యక్తి కేవలం ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి మనకు ఉండేటువంటి చట్టాల ప్రకారంగా అతనికి కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A అనేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఆయనకు కూడా కల్పించబడింది. మనము చట్టబద్ధంగా ఆయన ఏం చేయలేము. ఆయన ఎవడు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శాపనార్థాలు పెడితే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు శాపనార్థాలు పెట్టి చంపేసేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాజకీయాల్లో అటు ఇటు ఎందుకు ఒక రాజకీయం ఇంకొకటి మీద చేతపడో లేకపోతే కాదు అంటే సరే వాక్ స్వాతంత్రం చంపేసేయచ్చు లేకపోతే ఓడించవచ్చు కదా. కాదు మీరు అన్నది రైట్, వాక్ స్వాతంత్రం హక్కు ఆయనకి ఇచ్చారు కానీ పక్కన వాళ్ళ కుటుంబాల్లోకి కాదు కుటుంబాల్లోకి వచ్చి చెప్పడం, ఇండస్ట్రీలో ఈ నెలలోనో ఈ సంవత్సరంలోనో వీళ్ళు చనిపోతారు అని చెప్పడం, అసలు అది ఎందుకు అంటే ఆ టెన్షన్ ఆ భయభ్రాంతుల మధ్య ఎందుకు పెడుతున్నారు మనుషుల్ని? ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి కృష్ణాంజనేయులు గారు? చర్యలు తీసుకోవడానికి మనకు అవకాశం లేదని నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం నాగార్జున గారు సీరియస్ అయ్యారు, ఫస్ట్ టైం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. సీరియస్ అయితే కేసు పెట్టాలి కదా వాళ్ళు. కేసు పెట్టిన దాని మీద పోలీసులకి తీసుకెళ్లి అయ్యా నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఉన్న శాస్త్రం ఏం చెప్పింది అని తీసుకెళ్లి వాళ్ళు విచారిస్తారు. కేసు పెట్టాలి. మరి చర్యలు తీసుకోవాలంటే మనం ఏమన్నా కుదరదు. నాగార్జున సీరియస్ అయ్యాడు, కేసు పెట్టమనండి. నేను అందుకని ఇలాంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా మాట్లాడేటువంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రజలు పట్టించుకోరు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది తప్పు. దాంట్లో ఓటు హక్కు వల్ల గెలిచే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కదా. సమంత నాగచైతన్య విడిపోతారు అని ఆయన చెప్పింది నిజమైందని, లేదంటే ఆ తర్వాత ఎవరో చనిపోతారని చెప్పగానే అదే సమయంలో ఎవరైనా చనిపోతే అది చెప్పింది నేను నిజమైందని, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఆనాడు చెప్పింది నిజమైందని, ఇలా కొంతమంది సోకాల్డ్ ఇలా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పర్టికులర్గా వేణుస్వామి గారు ఓన్లీ వాళ్ళ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం కొత్తగా పెళ్ళైన ఒక అడుగు లైఫ్లోకి అడుగు పెడుతున్న జంటని ఇలాంటి కోరుకోవడం ఇదేమి శాస్త్రం, ఇదేమి జ్యోతిష్యం, ఇదేమి మరి బ్రాహ్మణత్వం? ఒక నైతికంగా ఆలోచిస్తే ఎలా ఏం చెప్తారు? అందుకనే లక్ష్మి గారు ఇంతకన్నా ఒక ఘోరమైనటువంటి తప్పు ఇంకొకటి ఉండదు ప్రచారం కోసం చేసేటువంటి పని. అందుకని ఎవరైతే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారో, ఎవరైతే మేము సద్బ్రాహ్మణము పండితులు అని చెప్పుకుంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకసారి మీరు ఈరోజు డిబేట్ పెట్టండి, వాళ్ళతో పెట్టి ఏం చేస్తారంటే ఇలా మాట్లాడేటువంటి దాన్ని ఏమనాలి, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళని వల్ల మీ అందరికి నిజంగా మంచి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మహా టీవీలో డిబేట్ పెట్టండి. ఎందుకంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం జనం పట్టించుకోరండి. వీళ్ళని ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ప్రచారం కోసం చేసేటువంటి ఇది పని తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా పెట్టాలి. ఏ మతం అయినా లేదంటే ఏ శాస్త్రం అయినా ఒకటి చెప్తుంది, నాకు తెలిసిన దాని ప్రకారం నెగిటివ్ అనేది చాలా దానికి అనేక రకాల పర్యాయాలు చెబుతూ జాగ్రత్తగా చెప్తారు. కానీ పాజిటివ్ విషయంలోనే అంటే మన శాస్త్రాలన్నీ కూడా మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి బలంగా ఏ మతమైనా మనిషి ముందుకు ధైర్యంగా మనోధైర్యంతో ముందుకెళ్ళడానికి చెప్పారు. కానీ నెగిటివ్తో వెనక్కి లాగేలాంటి చెప్పలేదు, నెగిటివ్ శక్తితో చెప్పలేదు.
మరి వేణుస్వామి గారు మరి నెగిటివ్ మంత్రాన్ని మొదలుపెట్టి అన్ని శాపనార్థాలు పెడుతూ అందరూ నాశనం అవ్వాలని కోరుకుంటూ ఇదే నెగిటివ్ అయితే మళ్ళీ ఒక బోర్డు జనం బాగా తీసుకొని attract ఒక అవుతారండి. వాళ్ళ కుటుంబం బాగా కూడా ప్రచారం వస్తది. కాదండి, నాగార్జున గారి కుటుంబం మీద ఏమైనా పగబెట్టారా అసలు? నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రచారం వస్తుందండి, వాళ్ళకి కావాల్సింది అది. సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద మాట్లాడితే వీళ్ళకి కూడా ఆ విధమైనటువంటి ప్రచారం వస్తుంది అనేటువంటి ఒక దురాలోచన తప్ప ఇంకొకటి కానే కాదండి. అంటే కేవలం డబ్బుల కోసం, వ్యూస్ కోసం పక్కన వాళ్ళ సంసారాలు లేదంటే రాజకీయాలు ఇవి మారాలనుకోండి, ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అవుతుందేమోలేండి. అది కూడా మళ్ళీ అది కూడా కర్మ సిద్ధాంతం మళ్ళీ దాన్ని ఎలా టర్న్ చేస్తుందో చూద్దాం. ఎనీవే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో అసలు ఈ అంశం కనుక ముందు పెడితే అందరూ దీని గురించే మాట్లాడి ఉండేవాళ్ళేమో. మరొకసారి దీని మీద పెద్ద డిబేట్ తీసుకుందాం. ఇది చాలామంది కాల్ చేశారు ఈరోజు. జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు మీద, ప్రతిపక్ష నాయకుడి హోదా కోరడం అనేది ఈరోజు ఆయన కోట్ల చుట్టూ కాదు, ఆయన హోందాగా ఉంటే కనుక ఆయనకు ప్రతిపక్ష హోదా వస్తుంది అనే విషయాన్ని చాలామంది చెప్పారు. అలాగే ఇక్కడ కొన్ని పేర్ల మీద, జగన్మోహన్ రెడ్డి గారి పేర్ల మీద జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఇలాంటివి జరగకుండా పెద్ద పెద్ద తిమింగలాలు, భూముల్ని దోచుకున్న వాళ్ళ లిస్టు బయటకు తీస్తే మంచిది అనేది అర్థమవుతుంది. రైట్, ఇది ఇవాళ పబ్లిక్ అండ్ పాలిటిక్స్.